సంగమనుకునే యొక్క ప్రత్యేకమైన ఈ సమయం అందు నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అది మీ అందరికీ ఇష్టమైన ఒక టాపిక్. అది మీ అందరికి ఇష్టమైన ఒక పదము. అది 2 అక్షరాలు ఉంటుంది. ఈ యొక్క నెలలోనే మనం 14వ తారీఖున దాన్ని చేసుకోవడానికి ప్రపంచం అంతటా కూడా మారుమూలుగా చేసే ప్రతిసారి కూడా చేసుకునే ఒక అంశము. అదే ప్రేమ. ఆ ప్రేమ అన్నది ఎలా ఉండాలి, ఆ ప్రేమ అన్నది ఏం చేయాలి, ఆ ప్రేమ అన్నది దేనిలో ఉండాలి, ఆ ప్రేమ ఎవరిపై చూపాలన్నది ఈ యొక్క సమయంలో మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రేమ అనే 2 అక్షరాల ద్వారా మనం అనేక విషయాలు మనము చూస్తుంటాం అన్నమాట. మనం మొట్టమొదటిగా గమనిస్తున్నప్పుడు తల్లి బిడ్డల యొక్క ప్రేమను మనం గమనిస్తుంటాం. తల్లి బిడ్డను ఎంతగానో ప్రేమిస్తుంది అన్నమాట. తన కడుపులో పడిన కానివ్వండి యొక్క బిడ్డ విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. చాలా విషయాల్లోనే తనకి ఇష్టమైన ప్రతిదీ కూడా విడవడానికి ప్రయత్నిస్తుంటది అన్నమాట. కడుపుతో ఉన్నప్పుడు, గర్భం ధరించినప్పుడు అనేకమైన ఆహారాన్ని వారు తీసుకోకూడదు. కొన్ని ఆహారాలను తీసుకోకూడదు అంటే ఆ ఆహారాన్ని తీసుకోకుండా తన నోటిని కట్టుకుంటుంది. అదేవిధంగా ఇష్టానుసారంగా తిరగకూడదు. చాలా జాగ్రత్తగా నడవాలంటే చాలా చక్కగా యొక్క అన్ని కూడా ఏ అంశాలు ఉంటాయో, ఏ జాగ్రత్తలు ఉంటాయో అవన్నీ కూడా ఆ బిడ్డ ఎలా చూపిస్తూనే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ బిడ్డ మీద యొక్క తల్లి అది చూపించే ప్రేమను మనము గమనిస్తుంటాం అన్నమాట. ఆ బిడ్డని మన యొక్క తల్లి ఎప్పుడైతే జన్మనిస్తుందో డాక్టర్లు కానీ చాలా మంది పరిశోధనలు తెలియజేస్తుంది ఏంటంటే ఆ బిడ్డను కన్నప్పుడు తల్లి యొక్క ఎముకలు అనేక విధాలుగా అవి విరిగిపోవడం అనేది, అలాగే నొప్పులు అనేవి కలుగుతాయి అనేసి మళ్ళీ తిరిగి జన్మించే తిథికి వాళ్ళు వస్తాయని వాళ్ళు తెలియజేస్తున్నారు అన్నమాట. అంటే అంత ప్రేమని తన బిడ్డల తల్లి చూపించుకుంటుంది. అదేవిధంగా భార్యాభర్తల ప్రేమ మనం చూసుకుంటే వారిద్దరూ కూడా ఏకపరిచి ఉన్నప్పుడు జీవితకాలం కూడా వారు మరణించేంత వరకు కూడా వారు కలిసి ఉండాలని ఒక ప్రేమని వారిద్దరు వల్ల చూపిస్తూ ఉంటుంటారు అన్నమాట. వాళ్ళు చూస్తుంటే మనకి చక్కగా వారి ప్రేమ మనకి కనపరుస్తూ ఉంటారు. ఒకరి ఒకరు చేసుకునే కేరు, వారి కుటుంబాన్ని వాళ్ళు పోషించడానికి ఆ యొక్క భర్త పడే బయటికి వెళ్ళి కష్టపడే ఆ యొక్క అంశాన్ని మనము చూస్తుంటాము. అలాగే భర్త కోసం ఇంట్లో తను ఇల్లు సిద్ధపరుస్తూ గృహ పరిపాలన చేస్తున్న స్త్రీని మనం చూస్తున్నప్పుడు భార్యాభర్తల యొక్క ప్రేమను మనం చూస్తుంటాం అన్నమాట. అదేవిధంగా కుటుంబంలో కూడా ఆ ప్రేమను మనము చూస్తూ ఉంటాం. ఒక అమ్మ నాన్న కానీ, అలాగే మామ అత్తలు కానీ, అలాగే అత్త మామలు కానీ, అలాగే వారి యొక్క తల్లిదండ్రులు అంటే గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్స్ కానీ వారి యొక్క మనవరాల గురించి కుటుంబ ప్రేమను మనము చూస్తూనే ఉంటాం అన్నమాట. మరి ఈ ప్రేమలని మన యొక్క జీవితాల్లో కలుగుతుంటాయి అన్నమాట. మరి ప్రత్యేకంగా మనం ఫిబ్రవరి 14ని ప్రేమికుల జీవనం చేసుకోవాలనేసి చాలా మంది అవివేకంగా ఆలోచిస్తుంటారు. వారు ఎవరో ఇద్దరు ప్రేమించుకున్నారు, వారి ఎట్లా వారు ఏదో చేసుకున్నారనేసి మనం చూసి దాని ద్వారా అందరూ కూడా చేసుకోవాలని ఒక ఆలోచనతో వారందరూ కూడా మనం ఇప్పటి వరకు కూడా చాలా మంది చేసుకుంటూ ఉన్నారు. కానీ అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అనేది దేవుడు కుటుంబం ఎలా పెట్టాడు, మనం ఇప్పుడు దాకా విన్నాం, తల్లి బిడ్డల యొక్క విధంగా పెట్టాడు, అదే కుటుంబీయాల భార్యాభర్తలు పెట్టాడు. అది నిజమైన ప్రేమ అని మనము గమనించాలన్నమాట. ఇది తెలియక చాలా మంది ఏం చేస్తుంటారంటే అనేక విధాలుగా నేత్రాశ కంటే కంటి ద్వారా ఆకర్షించబడి శరీరం ద్వారా ఆశించబడి వారు జీవపుట అమ్ముకుంటే నాకు ఇలా జరిగింది, ఇలా చేయాలి పెద్దగా మనలు ఆలోచించుకొని వారు చూసుకుంటారు. కానీ అది నిజమైన ప్రేమ కాదని మనం గమనించాలన్నమాట. మరి వీటన్నిటికంటే ఈ యొక్క ప్రేమను సృష్టించిన ప్రేమామయిని మనం ఈ యొక్క రాత్రి ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ పరిచయం చేస్తాం. ఆల్రెడీ మీరు అందరూ వినే ఉంటారు. కానీ ఒకసారి ఈ యొక్క ప్రేమామయుడి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆ ప్రేమామయుడు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు అన్నమాట. ఈ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమామయుడిని ఎందుకు అయ్యాడు అంటే ఆయన మన కోసమే ఆయన స్వయంగా తన యొక్క భూమి మీదకి జన్మించడం జరిగింది. మన కోసమే ఆయన అనేకమైన విషయాలు చేయడం జరిగింది అన్నమాట. ఆయన ఎంత ప్రేమమయుడంటే అనేకమైన రోగాలను ఆయన స్వస్థపరిచాడు. ఆయన ఎంత ప్రేమమేడంటే అనేక మందికి ఆహారాన్ని పెట్టాడు. ఆయన ఎంత ప్రేమమేడంటే ఎవరైతే తల్లి కుమారుడు పోగొట్టుకున్నా, కుమారుడు తల్లిదండ్రులు పోగొట్టుకున్న వారిని తిరిగి లేపగలిగే శక్తి గలవాడు ఆ ప్రేమమయుడు మాట. ఆ బిడ్డని లేపగలిగాడు, ఆ తల్లిని లేపగలిగాడు, అలాగే అనేకమైన ఆశ్చర్యకార్యాలని ఆయన చేయగలిగాడు మాట. అందుకే ఆయన్ని ప్రేమమయుడు అన్నారు అనమాట. ఆ ప్రేమమయుడు ఏం చేశాడంటే కేవలం దేవుడు సృష్టించే సృష్టిలో మానవుడు తప్పిపోయి పాపాలకే లోపడిపోయి ఇలాంటి నేత్రాస జీవపుటంతో శరీరాశతో కలిగి మానవుడు తను దేవుడికి దూరం అయిపోతున్నాడు అనేసి తెలియజేసుకొని దేవుడే స్వయంగా భూమి మీదకి వచ్చి ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించడం అన్నమాట. అంతకంటే గొప్ప ప్రేమ ఏమున్నది? ప్రేమ అంటే త్యాగం ఉండాలి. అందులో యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు అందరికీ కూడా ఆయన ప్రాణ త్యాగం చేస్తున్నారు అన్నమాట. ప్రేమ అంటే ఆయన ప్రతిదీ సమస్తాన్ని వదులుకొని రాగలిగినాడు. అలాగే అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకములో
దేవుడై ఉండి ఆయన మన కోసము భూమి మీద మానవ రూపంలో ఆయన జన్మించారు. పరలోకం అంటే ఎంత గొప్పగా ఉంటది. చాలా మంది అనుకోండి స్వర్గం అంటారు. అంటే స్వర్గం అంటే ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా, ఎటువంటిది కూడా లేకుండా, కేవలం తన నోటి మాట ద్వారా, చూపి ద్వారా అనేక విధాలుగా సుఖభోగాలు ఉండే ఒక ప్రాంతం నుండి దరిద్రులుగా మనందరినీ కూడా ప్రేమించి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమను మనకి చూపించగలగనమాట. అందుకే ఆయన ఈ ప్రేమామయుడు అన్నారనమాట. అటువంటి ప్రేమామయుడి యొక్క ఎవరైతే ఈ యొక్క మాటలు విన్నారో, ఆ ప్రేమామయుడి యందు విశ్వాసం ఎవరైతే ఉంచుతారో, ఆ ప్రేమామయుడి యందు ఎవరైతే నిజమైన దేవుడిని ఒప్పుకొని తన నోటితో యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ ప్రేమమయుడు నిజమైన దేవుడని ఎవరైతే నోటితో ఒప్పుకొని రక్షణ పొంది బాప్తిసం తీసుకుంటారో, వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తండ్రి యొద్దకు తీసుకెళ్లి నిత్య జీవంలో ఆ ప్రేమను వల్ల చూపించడానికి ఆయన పూనుకొని ఉన్నాడు అనమాట. కాబట్టి మీ అందరం కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకొని ఉన్నాము, ఆ ప్రేమను రుచి చూసుకోగలుగుతున్నాము. కానీ ఎవరైతే ఇంకా రుచి చూడలేరో వాళ్ళందరికీ చెప్పడానికి, మేము ఆ ప్రేమను పంచడానికి, ఆ ప్రేమను తెలియజేయడానికి మీ అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నాం అన్నమాట. ఈ మాటలు కొన్ని విషయాలు మీరు గమనించండి, మీ హృదయాల్లో ఆలోచించండి. నిజమైన ప్రేమ అంటే ఈ లోకానుసరమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే దేవుని యొక్క మాటలు వింటూ దేవుని ప్రేమించే విధంగా ఉండాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా దేవుణ్ణి ప్రేమించే వారు ఉండాలి. దేవుణ్ణి ప్రేమించాలంటే ఏం చేయాలంటే మనము మొట్టమొదటిగా ఆయన మాటల్ని వినాలి. ఆ మాటలందు మనము విశ్వసించాలి, నమ్మకం ఉంచాలి. అవి నిజమైన మాటలు అనేసి ఆ మాటల ద్వారా మనము బాప్తిసం తీసుకొని రక్షణ పొంది ఆయన సంఘంలో చేర్చబడి ఆ యొక్క ప్రేమను మనం ఊహిస్తే మన జీవితాంతం ఆ ప్రేమలో మనం ఉంటే మనకి నిత్య జీవితం కూడా ఆ ప్రేమలో మనము ఉంటామన్నమాట. కాబట్టి అలాంటి ప్రేమను మీకు తెలియజేస్తున్నాను. ఆయన నమ్మాలంటే మనం ఏం చేయాలంటే ఆయన యందు విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. ఆయన యందు రక్షణ పొందాలి. బాప్తిసం ద్వారా ఆయన సంఘంలో చేర్చబడాలి. ఒకవేళ మీలో ఇంకా ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి. చేటి ప్రేమ అంటున్నారు, ఎలా ఉండాలంటున్నారు, నిత్య జీవం అంటున్నారు. ఇవన్నీ తెలుసుకోగలిగితే ఇక్కడైతే కొంత సమయం లేదు కాబట్టి కొన్ని మాటలతో మేము ముగిస్తున్నాం. కానీ ఇంకా మీకు తెలియాలనుకుంటే జబర్గఢ్లో క్రీస్తు సంఘం అనే సంఘం ఉంది. ఆ సంఘంలో సువార్తికులు పనిచేస్తున్న నవీన్ గారు, ప్రవీణ్ గారు ఉన్నారు. మరి యొక్క ఎవరైనా సరే వారి వద్దకు వస్తే ఈ యొక్క ప్రేమమయుడి యొక్క మాటలు అనేకమైనవి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి మీకు చక్కగా వివరిస్తారు. మన జీవితాలను కూడా ఎలా నడిపించుకోవాలో కూడా వాళ్ళు నేర్పిస్తారు. ఆ మాటల ద్వారా మనం బలపడి ఆ యొక్క ప్రేమను మనం రుచి చూసి ఆ ప్రేమలో మనం నిత్యం ఉండడానికి ఆ మాటల్ని మనం తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఎవరైనా సరే చక్కగా చెప్పైనా రావచ్చు, సమయం లేదు. కాబట్టి వీరందరూ ఆలోచించి ఇది నిజమైన ప్రేమ అనేది దేవునిలో ఉంది. దేవుని